ఆమె ఇట్టి నిద్రా స్వరూపినిగానే జగత్తులో మహామాయగా వచ్చింది. ఇలా నిద్రా అవస్థలోనే ఆ తల్లి ఈ సృష్టిని చేసింది అని. అంతే కదమ్మా. అందుకే చూడండి, మనం పుట్టినప్పుడు స్కూళ్ళల్లో ఎందుకు వేస్తున్నారంటే అజ్ఞానం అండి. అలానే చదువు చట్టుబండలు లేకుండా ఎలా ఉంటాడు అంటే మాయలో ఉంటాడు వాడు. బుర్ర ఎదగదండి. వయసు వస్తుంది కానీ బుర్ర ఎదగదు. అందుకే స్కూళ్ళకి వెళ్ళటం, గురువుల దగ్గరికి పంపించడం. మాయలో పుట్టినాం కదమ్మా. మాయలో పెరిగిపోతే ఎలా? జంతువులకి మనకి తేడా ఉండదు. అంతేగా, మన 2 కాళ్ళ జంతువు, అది 4 కాళ్ళ జంతువు. ఇంతే. జంతువు అండి, మనిషి రూపంలో జంతువు అండి అంటారు. అదే మహామాయ స్వరూపం. అందుకే విద్య ఏమిటి? శ్రీ విద్య. వాడిని శ్రీ విద్యలోకి పెట్టాలండి. వాడిని శ్రీ చేయాలి. వాడి ఆత్మ అంటే ఏంటో వాడికి ఆ యొక్క బుద్ధిని సానబెట్టాలి అని. లేదంటే వాడు మంద బుద్ధి అయిపోతుంది. బుద్ధి పని చేయదు. ఎందుకంటే వాడికి పుట్టినప్పటి నుంచి వాడు ఏమిటి? అవిద్యలోనే ఉంటాడు కాబట్టి మనసునే నమ్ముకుని వాడికి తోచింది చేస్తూ ఉంటాడు అంతే. ఇక బుద్ధి, ఎరా నీకు బుద్ధి రాలేదు ఇంకా, చేసిన తప్పే చేస్తూ ఉంటాడు. అట్లా చెప్తున్నాడు. అదంతా కూడా ఈ ధూమావతి అమ్మవారి యొక్క విలక్షణమైన ఆమె లీలా విలాసం, వైభవాలు. నిద్ర విస్మృతి. ఏ లక్షణములో దేన్ని గుర్తు పెట్టుకోవాలో దాన్ని గుర్తు పెట్టుకోవాలనేటువంటి చైతన్యం యొక్క అవస్థని నిద్ర అన్నారు. ఏమ్మా, దేన్ని గుర్తు పెట్టుకోవాలో దాన్ని గుర్తు పెట్టుకోలేనటువంటి నిద్ర ఏమవుతుంది? విస్మృతి అవుతుంది. నిద్రను ఏమంటారు? జాగ్రత్త అవస్థలో అన్ని గుర్తు పెట్టుకుంటావు, కానీ నిద్ర వచ్చిందనుకో ఇవన్నీ మర్చిపోతావు కదా, విస్మృతి. అప్పుడు అప్పుడు ఏ లక్షణంలో దేన్ని గుర్తు పెట్టుకోవాలో దాన్ని పెట్టుకోలేనటువంటి చైతన్యము యొక్క అవస్థనే నిద్ర అన్నారు. నిద్ర వస్తుందిరా అన్నప్పుడు ఏంటి? ఇంక ఇవన్నీ వద్దురా బాబు, నేను నిద్రపోతాను, అన్ని మర్చిపోతాను అన్న లక్షణం ఉంటుంది కదా. వాడు కళ్ళు మూసాడంటే ఇంక ఇవన్నీ మర్చిపోతాడు. ఈ పెట్టుకోలేనటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యము కూడా, ఆ అవస్థని కూడా, ఆ నిద్ర అవస్థని కూడా అలా అది కూడా ధూమావతియే అంటున్నారు. పూర్వం నిద్ర దేవత నిన్ను వరించ కదరా నిర్భాగ్య దామోదర అని మామూలుగా లోకములో చెప్పుకుంటాం చూడమ్మా, ఇది సరిపోతుంది అక్కడ అని చెప్తున్నారు. ఓకే, అట్టి నిద్ర కాదు ఈ నిద్ర, సౌభాగ్య దామోదర నిద్ర. ఇది నిర్భాగ్య దామోదర నిద్ర కాదు అని చెప్తున్నారు అమ్మా. అంటే ఏ నిద్ర అయితే యోగ నిద్ర నిర్భాగ్య నిద్ర. అది విష్ణుమూర్తి నిద్రపోయాడు అంటే నీ నిద్రకినా ఆయన నిద్రకి తేడా లేదు అని చెప్తున్నారు ఇక్కడ. అయినా నిద్రా దేవత నిన్ను వరించే కదరా నిర్భాగ్య దామోదర అని. ఆ నిద్ర అంటే చూడండి, కొందరు ఎప్పుడు పడుకునే ఉంటుంటారు కదమ్మా. అట్లా అన్నమాట చెప్తున్నారు. చైతన్యంగా లోకం వెళ్తున్నప్పుడు వీడు నిద్రలోనే ఉంటాడు. మత్తు వదలరా అని ఒక పాట కూడా ఉంది కదమ్మా. అలా అందుకే నిద్రా దేవత నిన్ను వరించే కదరా అన్నారు. అరే పోయి నువ్వే దొరికావురా నిద్రా దేవతకి అని. సో వాడిది యోగ నిద్ర కాదు. సో మామూలుగా లోకంలో అట్టి నిద్ర కాదు ఈ నిద్ర, సౌభాగ్య దామోదర నిద్ర అంటారు. విష్ణుమూర్తి పడుకున్నాడు, అమ్మవారి నిద్ర పడుకుంది యుద్ధం చేసి అంటే సౌభాగ్యంతో కూడుకున్నది అని. ఇది నిర్భాగ్య దామోదర నిద్ర కాదు. మన పరిమిత జ్ఞానముతో ఎవరు ఎప్పుడు పడుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎలా పడతారా ఎప్పుడు పడుకునేవాడిని ఏమంటాం? గొప్ప విషయాన్ని కూడా ఎంతో తక్కువగా ఆలోచన చేస్తాము. మన పరిమిత జ్ఞానంతో ఏమిటి? ఇటువంటి గొప్ప గొప్ప విషయాలని ఎంతో తక్కువగా ఆలోచన చేస్తాము. ఈ ధూమయే ప్రాదుర్భావానికి ముందు ఉన్న శుద్ధ సత్వము. ఈ ధూమము అనేది ఏదైతే ఉందో మహామాయ స్వరూపము పుట్టక ముందు ఉన్న శుద్ధ సత్వంలో ఉన్నది. తర్వాత అది ఏమిటి? ఈ లోకాన్ని సృష్టించింది అని, రజస్సులు పెట్టుకొని లోకాన్ని సృష్టించింది అని. ఈ లోకములో 3 గుణములతో రూపములలో తమో గుణముగా పరిడవిల్లి మనందరినీ జంతుప్రాయులుగా తనకి కొంత అట్టి పెట్టే ఒక అనంత మూలాతి మూల శక్తి ఈ ధూమావతి. మనందరినీ ఏం చేసింది? జంతుప్రాయంలో అట్టి పెట్టింది ఆ తల్లి.
అందరూ యోగులం, ఋషులం, మహర్షులం, విష్ణుమూర్తి, దేవుళ్ళం అయిపోవట్లేదు కదా. అలా జంతుప్రాయంలో అట్టి పెట్టే ఒక అనంతమైన మూలాతి మూల శక్తి అంటే ఉల్లలిత అని ఈ ధూమావతి అంటున్నారు. జంతుప్రాయులుగా తనకి కొంత అట్టి పెట్టే అలా ప్రతి అణువునందు దాగే ఉన్నది అమ్మవారు. ఏమ్మా, శిలలకు కూడా నిద్రావస్థ ఉంటుందని శిల్పశాస్త్రం చెప్తున్నది. అవునా? కొండలు కూడా నిద్రపోతాయి అని, చెట్లు నిద్రపోతాయి, మనుషులు నిద్రపోతారు. ఇదంతా ధూమావతి యొక్క అమ్మవారి యొక్క మూలాది మూల శక్తి ఈ ధూమావతి అని. అవునా? అందుకే శిల్పశాస్త్రం కూడా ఏం చెప్తుంది, పడుకునేటప్పుడు రాళ్ళు పగల కొట్టకూడదు అంటారు. ఏమ్మా, రాత్రి మనం కూడా చూడండి, చెట్లు నిద్రపోతూ ఉంటాయి, పూలు తెంపంగా ఆకులు కొందరు ఏంటి చెడు అలవాటుతో ఆకుల్ని కోస్తూ ఉంటారు. అలా చేయకూడదు అని పడుకుని ఉంటాయి. ఈ ధూమావతి విద్యను శిల్పులు కూడా నేర్చుకున్నారు. ఈ ధూమావతి విద్య అంటే ఈ ధూమావతి విద్య ఒక వర్గానికి చెందినది కాదు. మన నిత్య కృత్యంలో, నిత్య జీవితంలో ఈ తల్లి పాత్ర చెప్తున్నారు. ఎంత నిండి ఉన్నదో చూడండి. మన ప్రతి అణువు, ప్రతి శ్వాస ఆ ధూమావతి అమ్మవారి యొక్క, అంతే కదా. అవిద్య నుంచి శ్రీ విద్య వరకు నువ్వు చేసే ఈ యొక్క ప్రస్థానములో ఈ ధూమావతి అమ్మవారే నీకు తారసపడుతూ ఉంటుంది అని చెప్తున్నారు పిండితార్థం. సో శిల్పులు కూడా ఈ ఈ యొక్క విద్యని నేర్చుకున్నారు. జాగ్రత్త అవస్థలో ఉంటే శిల చెక్కనివ్వదు. జాగ్రత్త అవస్థలో మరి రాయి కూడా గట్టిగా ఉంటుంది, అది నీకు సహకరించదు అని. రాయి గట్టిగా ఉంటుంది. శిలలు నిద్రావస్థ యందు ఉన్నప్పుడే శిల్పులకు చెక్కుతారు. ఉండమ్మా, అది నిద్రావస్థలో ఉన్నప్పుడు ఉలి చాలా తేలికగా వెళుతుంది అని. అంటే ఏంటంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు జాగ్రత్తలో ఉన్నప్పుడు ఏమవుతుంది, రాయి గట్టిగా ఉంటుంది. పొద్దున జాగ్రత్త అవస్థలో చెయ్యరు వాళ్ళు ఏం చేస్తారు, పడుకున్నప్పుడు, మనం కూడా అంతే కదా, పడుకున్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు, అందరూ రహస్యాలు చెప్పుకుంటారు అన్నట్టు ఈ శిల్పులు కూడా రాత్రి అందే ఈ శిల్పాలు ఏంటంటే నిద్రావస్థలో ఉంటాయి కాబట్టి తొందరగా వారికి కావలసిన శిల్పము, వారికి కావలసిన ఆ రాయి ఉలితో పగలగొట్టి తీసుకుంటారు. ఒక దేవుడి బొమ్మ ప్రతిమ చెయ్యాలి అన్నప్పుడు రాత్రియే పనిచేస్తారు అని. అప్పుడు ఉలి చాలా తేలిగ్గా వెళుతుంది. శిల నిద్రావస్థ యందు ఉన్నప్పుడే శిల్పములను చెక్కుతారు. రాత్రి పూటే శిల్పాలన్నీ తయారవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. అది నిద్రావస్థలోనే పనులు అవుతాయి అని, జాగ్రత్త అవస్థలో కావు అని. ఏమా, శిలలకు కూడా ధూమావతి వచ్చినప్పుడు మరి మనలో లేకుండా ఎలా పోయింది? మనమేం గొప్పవాళ్ళ, మనలో కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఏమ్మా, తమ అసి తమస గోహళమగ్రం అగ్రహ అని వేదముల్లో ఈ ధూమావతి విద్యను ఈ ధూమా విద్యని వేదముల్లో ఎలా చెప్పారు? పరా కంటే ముందు ఉన్న తమస్సుగా వర్ణించారు. అవునా? పరా అన్నప్పుడు ఏమిటి? పరా కంటే తమస్సుగా వర్ణించారు. శుద్ధ సత్వ తమస్సు అని అన్నాను కదమ్మా, మొదట్లో చెప్పాను కదా. అలా ఉన్నది ఈ అమ్మవారు. కనిపించు వస్తువు, చూపు అన్న మూడు తానే అయి ఈ మూడింటిని అతీతమై దేనిని కనిపించకుండా చేయగలిగేది ఒక్కదాన్ని అనేకముగా చూపించగలది, అదే ధూమావతి. అంటే ఏకాన్ని అనేకంగా చూపిస్తుంది, కనిపించేట్టుగా చేస్తుంది. కనిపించే వస్తువుని చూపిస్తుంది. అలానే చూపు, నీ చూపు కూడా చూడు, ఇక్కడ ఈ చెట్టు ఉన్నది, చెట్టు వస్తువుని చూపిస్తోంది. నీ కంటి నుంచి చూపుని ఇచ్చి వస్తువుని చూపిస్తోంది. చూపు, వస్తువు, కనిపించిందండి చెట్టు అని నువ్వు అంటావే, ఆ మూడు కూడా సీన్, సీర్, సీయర్, ఈ మూడు కూడా అన్న మూడు తానే అయి, ఈ మూడు కూడా ఆమెనే, ధూమావతియే. ఈ మూడింటికి అతీతమైన దేనిని కనిపించకుండా చేయగలిగేది.
అంతే కదా. ఆగ్నేయ చక్రం పైకి నువ్వు వెళ్ళావు అంటే కింద చక్రాలన్నీ కూడా శ్మశానం అయిపోయినాయి, కనిపించకుండా చేస్తుంది. అప్పుడు నువ్వు ఆత్మగానే భాషిస్తావు గాని జీవుడు అనేది పోయింది అని చెప్తున్నారు. అంతే కదా. ఆజ్ఞాచక్రం దాటిన త్రిపుటి భంగమైన తర్వాత ఏముందమ్మా, ఆత్మయే ఉన్నది, ఇంకా మనస్సు అనేది లేదు. మంచు మనస్సు లాంటిదమ్మా. కొండ మీద మంచు కరిగిపోయింది అనుకో, కొండే మిగిలింది, మంచు ఎక్కడ పోయింది, అమనస్కం అయిపోయింది. మంచు నీరై గంగై ప్రవహిస్తోంది, మంచు లేదు, ఇంక కొండే, వెండి కొండ మిగిలింది. ఆ వెండి కొండే నీ ఆత్మరా పిచ్చివాడా అని చెప్తున్నారు ఇక్కడ. ఈ మూడింటిని కనిపించకుండా చేసేది కూడా ఈ అమ్మవారి ఆజ్ఞాచక్రం పైన, లేదా ఈ మూడిట్లోనే ఉంచుతుంది. ధూమావతి మహామాయిగా అవిద్యగా కూడా ఉంచే తల్లి కూడా ఈమె అని చెప్తున్నారు. రెండు పనులు చేస్తుంది అని. అమ్మా శ్రీచక్ర అర్థమవుతుందా? చూసారా ఎంత అమ్మవారిది. ఇలా నేను చెప్పుకుంటూ పోతాను కానీ ఇటువంటివన్నీ కూడా దీన్నే ఆ అమ్మవారిని అనుసరించటము అంటే ఇలా ఆత్మగతముగా అనుసరిస్తే నువ్వు శ్రీ విద్య నేర్చుకుంటావు. మనసుతో అనుమానంతో గనక నువ్వు ఈ విద్యని అభ్యసిస్తే ఆ తల్లి మాయలోనే ఉంచుతుంది. అందుకే క్రియాయోగాల్లో కానీ ధ్యానంలో కానీ, అవునా, ఒక భక్తుడికి ఒక దేవుడికి ఏముండాలి, ఆత్మ పరమాత్మ బంధం తప్ప ఇంకేమీ ఉండకూడదు. అక్కడ మనసు అనేది ఉండకూడదు. అదే శ్రీ విద్య అని చెప్తున్నారు. ఈ రెండింటిని ఉంచగలిగేది భక్తుడు, దేవుడు అని నిన్ను ఉంచగలిగేది ఈ అమ్మవారే. మళ్ళీ వీళ్ళిద్దరిని ఏకము చేసేది కూడా ధూమావతి అమ్మవారే. అదే కదా మనం అంటాం, గురు కృపాహి కేవలం, మాతృకృపాహి కేవలం. ఎంతకాలం ఈ బాధలు పడుతున్నాం స్వామి, నన్ను నీలో కలుపుకో అని మనం బాధపడతాం. కలుపుకో అంటున్నాం బాధ ఎక్కువైనప్పుడు. అంటే నువ్వు శ్రీ విద్య నీకు ఇంతో అంతో అబ్బింది అని. ఇది మొట్టమొదటిసారిగా పుట్టింది కాబట్టి ఫస్ట్ సృష్టిలో అమ్మవారు, ఈ అమ్మవారు ధూమావతి అమ్మవారు పుట్టింది కాబట్టి ఈ ధూమావతిని ఏమన్నారు, జ్యేష్ఠ అన్నారు. జ్యేష్ఠాదేవిరా జ్యేష్ఠ. ఇదియే అది కూడా. ఈ ధూమావతిని ఒక మంత్రము చేసి, ఒక విద్య చేసి, మహాభయంకరమైన పరిణామాలని, మహాశుభకరమైన పరిణామాలను ఈ తల్లి యొక్క తమస్సు నుండి పుట్టిన నాదము నుండి పరిగ్రహించి మనము లోకములో మంత్రాల్ని ప్రవేశపెట్టాము. మనం ఏం చేశారు వీళ్ళు, ఈ మనుషులు, ఈ తల్లి యొక్క ఈమెని, ఈ ధూమావతిని ఒక మంత్రముగా ఓం ధుమ్ ధుమ్ ధూమావతియే స్వహ అనే నామముగా ఒక విద్యగా చేసి మహాభయంకరమైన పరిణామాలని, అంతే కదమ్మా, మహాశుభకరమైన పరిణామాలని, మళ్ళీ శుభకరమైన పరిణామాలని ఈ తల్లి యొక్క తమస్సు నుండి, అంటే ఈ అమ్మవారి యొక్క తమస్సులు ఏవైతే ఉంటాయో పుట్టిన నాదము, ఏ నాదమైతే ఉంటుందో పరిగ్రహించి తీసుకొని మనము లోకములో ఏం చేస్తున్నాము, మంత్రాల్ని ప్రవేశపెట్టాము. సర్వ ప్రపంచము నాశనము చేయగలిగిన మంత్రము ఈ ధూమావతి. అంటే ఈ అమ్మవారు ఏంటంటేనమ్మా, అంతే కదమ్మా, బ్రహ్మాస్త్రము లోక కళ్యాణంగా పనిచేస్తుంది, లోక వినాశనముగా కూడా పనిచేస్తుంది అని చెప్తున్నారు. అది ఎవరో కాదు, ఈ రెండు కూడా చేసేది ఈ నాదము, ఈ మంత్రము, ఈ ధూమావతియే అంటున్నారు. అంతేగా. అగ్గిపుల్ల చక్కగా దీపం వెలిగిస్తే అంతవరకు బాగానే ఉంది, లోక కళ్యాణం. ఇంటి మీద వేస్తే ఇల్లు అంటుకుంటుంది. అగ్నియే మళ్ళీ ఈ రెండు కూడా చేసేది ధూమావతియే అంటున్నారు. ఇంటి మీద వేయకూడదు, దీపం వెలిగించాలండి అనేది శ్రీ విద్య. ఇంటికే నేను నిప్పు పెడతాను అంటే అది అవిద్య అని చెప్తున్నారు. రావణాసుడు అదే కదా. అందుకే అటువంటి వాళ్ళకి మంత్రాలు, ఈ వరాలు ఇవ్వకూడదని. అవునా. అందుకే అమ్మవారు చాలా పరీక్ష పెడుతుంది, ఎవరికి పడితే వాళ్ళకి ఈ విద్యలు దానం చెయ్యదు. నువ్వు ఎంత తలకిందులు తపస్సు చేసినా కూడా తప్పదు అన్నప్పుడు అప్పుడు ఈ మంత్రం నీకు లొంగుతుంది. అలా నాశనం చేయగలిగిన మంత్రం కూడా ఈ ధూమావతియే.
అణువాయుధాలన్నీ కూడా ఈ ధూమావతులే అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన లోకంలో నువ్వు చూస్తున్న న్యూక్స్, అన్ని దేశాల్లో కూడా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి కదమ్మా, ఇవన్నీ కూడా ఈ ధూమావతి అమ్మవారి న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ ఎనర్జీ, ఇవన్నీ కూడా లోక కళ్యాణంగాను ఉపయోగించవచ్చు, లోక వినాశనం, జస్ట్ లైక్ అగ్గిపుల్ల, లోక వినాశనముగా కూడా నువ్వు ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు. ధూమావతి అంటే అది అంతే కదా. ఒక బాంబు వేసామంటే మొత్తం పొగ వచ్చేస్తుంది, విషవాయువులన్నీ వచ్చేస్తాయి, అదంతా కూడా ధూమావతి. చెట్టు కూడా మొలవదు, అదనమాట. సో అది నీ యొక్క సంస్కారాన్ని బట్టి, మంత్ర సంస్కారాలు, నీ యొక్క స్థితిని బట్టి. స్థితి అనేది ఒకటి ఉంటుంది కదా. జంతువుల్లో మనం ప్రవర్తించకూడదు కదమ్మా. మనం ఏమిటి, మనుషులం, మనిషిగా బతుకురా అంటారు. జంతువులో ఎందుకు బతుకుతామని, నువ్వు ఒక స్థితిలో బతుకురా నాయన. ఆ స్థితి మర్చిపోతే ఎలా? నిన్ను నువ్వు మర్చిపోతే. కోపం కూడా అంతే కదమ్మా. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు మిత్రువు అన్నట్టు. ఇప్పుడు ఏంటి ఇది ఎలా ఉంటుంది? ఆ స్థితి ఎంతవరకు కోపం అవసరమో అంతవరకే. పిల్లల మీద మనం కోపగించుకుంటున్నాం అంటే వాడు తట్టుకునేంత వరకే కోపం చూపించాలి. ఆ భయం అనేది వాడి మనసులో ఉందా లేదా అంతవరకే. మరీ ఎక్కువ భయపెట్టామనుకో పిల్లవాళ్ళు ఏమన్నా అయిపోతారు. అతి సర్వత్ర వర్జయేత్. కోపము, అలుక ఇవన్నీ కూడా కొంతవరకే పనిచేస్తాయి, కానీ అతి చేస్తే నాశనము. న్యూక్లియర్ ఆయుధాలన్నీ కూడా ధూమావతి యొక్క శక్తి అని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు గూగుల్లో చూసినవి, న్యూస్ పేపర్లో, న్యూస్లో, ఈ విద్య ఇంత వినాశనకారియే అంటే మన యందలి మాయ బ్రహ్మాన్ని కూడా వినాశనకారిగానే మార్చుకోగలదు. అంతే కదా. మనలో ఉన్న మాయ, మనుషుల్లో ఉన్న మాయ ఏం చేస్తుంది? దేవుణ్ణి కూడా దయ్యం చేస్తుంది, దయ్యాన్ని దేవుణ్ణి చేస్తుంది. మనుషులు అంతే కదమ్మా. దేవుడు చేసిన మనుషులు, మనుషులు చేసిన దేవుడు. అవసరానికి దేవుడు అన్నట్టుగా మనం ఏదన్నా చేస్తాము ఈ మనుషులు. అట్లని బ్రహ్మము వినాశకారి అని అనకూడదు. అయితే మరి దేవుడు అనేవాడు ఇంత వినాశనకారి అంటే అనకూడదు. అలా బ్రహ్మాన్ని మనము అర్థము చేసుకున్న తీరు మనకు వినాశకారి అయింది, కానీ బ్రహ్మానికి కాదు. బ్రహ్మము వినాశకారి కాదు, మనము వినాశనకారిగా మార్చుకున్నాం ఆయన్ని. ఆయన ఎందుకు వినాశనకారి అవుతాడు? నువ్వు నన్ను తిట్టినంత మాత్రం నేను అది అయిపోతానా? కాను కదమ్మా. నువ్వు అయ్యావు, తిట్టి నువ్వు అయ్యావు, నువ్వు చెడిపోయావు దూషణ చేసి. నేనేం కాలేదు కదా, నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను, బ్రహ్మంగానే ఉన్నాను అని చెప్తున్నాను. శక్తి ఆయుధము, అణువాయుధము ప్రేలితే వినాశనము నామరూప జగత్తు, గాని ఆ శక్తి మళ్ళీ అనంత శక్తిలో కలిసిపోతుంది. ఇటువంటివన్నీ అణువాయుధాలు, శక్తి ఆయుధాలు ఇవన్నీ కూడా ప్రేలితే వినాశనాన్ని సృష్టిస్తాయి. నామరూప జగత్తుని కూడా ఆ శక్తి ఈ నామరూప జగత్తును కూడా నాశనం చేస్తుంది. మళ్ళీ ఈ శక్తి అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఆ అనంత శక్తిలో కలిసిపోతుంది అని. అందుకే ఎనర్జీ క్యాన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. అమ్మా, సౌరశక్తిని నువ్వు పుట్టించలేవు కదమ్మా. సౌరశక్తి నుంచి నువ్వు దాన్ని ఇంకో రూపంలో మలుచుకోగలుస్తావు, అంతేగాని. అంతే కదా. మనుషులు భగవంతుడు ఇచ్చిన బిడ్డలు, మళ్ళీ ఇంకో బిడ్డను నువ్వు పుట్టించలేవు కదమ్మా. ఎనర్జీ, అమ్మవారి యొక్క బయోలాజికల్ ఎనర్జీ. ఆ ఎనర్జీ వల్ల మనం ఏంటి, పిల్లల్ని సాకి పెంచి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ ఆ రకంగా మనం ఆ శక్తిని మనవరాళ్ళల్లో చూసుకుంటాం, అంతేగాని నువ్వు మళ్ళీ ఇంకో దాన్ని పుట్టించలేవు, ఎనర్జీని పుట్టించలేవు అని చెప్తున్నారు. ఈ శక్తి అంతా మళ్ళీ ఏమైపోతుంది, ఆ ధూమావతిలోనే కలిసిపోతుంది అని చెప్పారు. దానిని కైవసము చేసుకున్న మనము మన వినాశనానికి, సర్వ ప్రపంచ వినాశనానికి ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులు అంతే కదమ్మా. అన్ని యుద్ధాలే, ఎక్కడ చూసినా యుద్ధాలే జరుగుతున్నాయి కదా. వినాశనంగా మనం ఉపయోగించుకుంటున్నాం ఈ ధూమావతి అమ్మవారి యొక్క శక్తిని లోక కళ్యాణంగా. కేవలం మాటల్లోనే మనం శాంతి శాంతి అంటున్నాం, కానీ వినాశనమే ఎక్కువ సృష్టిస్తున్నాం.
మాయగా, బ్రహ్మముగా, రాజరాజేశ్వరిగా, పరమాత్మగా, ఈశ్వరంగా, నిరీశ్వరంగా అన్నీ తానే నిండి ఉన్నప్పుడు ఈ లెక్కలు అక్కడ రావు. ఏమ్మా? అయితే జగత్ కళ్యాణాన్ని కోరే మహానుభావులు కూడా కొంతమంది ఉంటారు. అంటే ఏంటంటే అక్కడ తల్లి నిరీశ్వరముగా, రాజరాజేశ్వరిగా, పరమాత్మగా ఉంది కదండి. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నీ బుద్ధి మారినంత వరకు, మన బుద్ధి మారినంత వరకు కూడా ఈ లెక్కలు అక్కడ రావట్లేదు. యుద్ధాలు ఒకరి మీద ఒకరు ఆటం బాంబులు వేసుకుంటున్నారు కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు అనేది ఆ లెక్క వాళ్ళకి అర్థం కావట్లేదు. అదే ఏమంటారు దాన్ని? పిచ్చి ఎక్కటం అన్నమాట. క్రేజ్ అంటారు, మాబ్ క్రేజ్ అంటారు. క్రేజీ పనులు చేయటం. దేవుడు అక్కడ నీకు గుర్తుకు రాడు. కానీ కొంతమంది ఉంటారు మహానుభావులు. కొందరు మహానుభావులు కూడా కొంతమంది ఉంటారు. సకృతిగా చాలా అల్ప సంఖ్యలో అజ్ఞాతముగా, అవ్యక్తముగా ఉంటారు. వీళ్ళు చాలా తక్కువ మంది. 10లో ఒకళ్ళు ఉంటారు మంచి కోరుకునేవాడు. ఏమ్మా? సర్వము సర్వమంగళము కావాలన్న సంకల్ప స్వరూపిణిగా ఈ ధూమావతిని పూజ చేస్తే అంతా బాగుండాలమ్మా, సర్వేజన సుఖినో భవంతు అని చెప్పి నువ్వు పూజ చేస్తే జగత్ కళ్యాణం కూడా ఆ తల్లి ఇస్తుంది. ఆ తల్లి ఏం చేస్తుంది? సరేలేరా, సరేలే అమ్మా, అలానే జరుగుతుంది ఎళ్ళు. యో యదిచ్చతి తస్య తత్, యత్ ఇచ్చతి అంటే నువ్వు ఏది ఇచ్చ చేస్తే అది ఇస్తుంది అని, అలా అని చెప్పిన కారణం చేత క్రూర మనస్తత్వముతో శక్తిని క్రూరముగా ఉపాసన చేస్తే అది క్రూరముగానే పరిణమిస్తుంది. అంతే కదా? అందుకే ఇక్కడ ఏం చెప్తున్నానంటే దశమహావిద్యల్ని మీరు ఎప్పుడూ కూడా ఎవరైనా ఉపాసన తీసుకున్నా, మంత్రం చేస్తున్నప్పుడు క్రూరమైన మనస్తత్వంతో చేయకండి. లోక కళ్యాణముగా ఈ దశమహావిద్యలు, ఈ శక్తులన్నీ ఉపయోగించాలి అన్నది పెళ్లిదారు. ఇక మనం చెప్పవలసింది మనం చెప్తామమ్మా. ఇక వాళ్ళు వినకపోతే మనం ఏం చేస్తాం? అంతే కదా? పిల్లల్ని కంటాం గాని వారి విధిని మనం కనలేం కదమ్మా. విధి తన రాత తాను రాసుకుంది. కనటం అనేది తల్లిగా మనం చేస్తాం, తల్లిదండ్రులు. వాడి విధి ఎలా ఉంటే అలానే జరుగుతుంది. కానీ మంచి జరగాలండి అని కోరుకోవటం వరకే మన పని. కానీ వాడు వృద్ధిలోకి రావాలి అని మనం కోరుకుంటాం. కానీ విధి ఎన్ని మలుపులు చెప్తుందో వాడి జీవితంలో ఎవరు ఊహించలేరు. రెండు పరస్పర విభిన్న శక్తులను అన్వయించుకోవటంలో మనుష్యుడు చేస్తున్న విద్య అవిద్యల యొక్క స్వరూపము ధూమావతి. ఇక్కడేమో ఒక చోటేమో వినాశనకారి, ఒక చోటేమో జగత్ కళ్యాణము. ఈ రెండు కూడా ఒకటి విద్య, ఒకటి అవిద్య యొక్క స్వరూపము అన్వయించుకోవటంలో మనుష్యుడు చేస్తున్న ఇందులో ఈ సంఘర్షణలో ఆ తల్లి ఆ స్వరూపం కూడా ఎవరు అంటే ధూమావతి. నీలో పైశాచికమైన ఆలోచనలు తెప్పించేది ఆ అమ్మవారే, అలానే నేను శాంత స్వభావుడుగా చేసేది కూడా అమ్మవారే అని చెప్తున్నారు. అది రెండు కూడా ఆ తల్లియే అంటున్నారు. పాండురంగ మహత్యంలో చూడండి, అంతే కదా? వాడు ఏం చేశాడు? వాడు తల్లిదండ్రులను ఎంత అవమానం చేశాడు, చివరికి ఎంత దుష్టుడిగా ఉన్నాడు. తర్వాత ఆ తల్లిదండ్రుల్ని అడవిలోకి పంపించేస్తాడుగా. తర్వాత పశ్చాత్తాపం పడి తల్లిదండ్రులను వెతుక్కుంటూ వెళ్ళాడు పాపం, రాజ్యము, భార్యల్ని అందరినీ వదిలేసి. సో ఈ రెండు కూడా ఈ అమ్మవారే అంటున్నారు. ఏది జరిగినా కూడా అది లోక కళ్యాణంగానే ఉంటుంది అని. అమ్మవారు ఏంటంటే నువ్వు అవిద్యలో ఉన్నావా, అరే నేను విద్యావంతుని చేస్తాను, చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా కాదు, నీకు తెలియకుండా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది అని. చెడ్డవాడిని తెలియకుండా మంచివాడైపోతాడు, అధర్మపరుడు తెలియకుండా ధర్మపరుడైపోతాడు. శుద్ధోదనుడు, బుద్ధుడు వీళ్ళందరూ రాజులుగా చలామణి అయిన రోజుల్లో వాళ్ళలో నుంచి ఒక బుద్ధత్వం అనేది బయటికి తీసింది అమ్మవారు. ఈ రెండు కూడా అలా చెప్తున్నారమ్మా. నీకు తెలియకుండా ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. పెరుగు అంటే పాలు తెలియకుండా తోడు పెడితే పెరుగు అయిపోవటం. అది ఎప్పుడైంది, ఎలా అయింది అనేది ఆ మలుపు అనేది మనకు తెలియదు. అదే ధూమావతి అంటున్నారు.